హిరణ్యకశిపుడు అనే అసుర రాజు ఉండేవాడు. అతను తానే దేవుడు అనుకుని, నా పేరు తప్ప ఇంకెవరిని పూజిస్తే శిక్షిస్తా అని రాజ్యంలో నియమం పెట్టాడు. కాని అతని కొడుకు ప్రహ్లాదుడు చిన్నప్పటినుంచే నారాయణుడి భక్తుడు. అతను ఎప్పుడూ ఓం నమో నారాయణాయ అని జపించేవాడు. హిరణ్యకశిపుడు కోపంతో అనేకసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించాడు. ఏనుగుల కాళ్ల కింద పడేశాడు. అగ్నిలో పెట్టించాడు. విషపూరిత సర్పాలతో చుట్టేశాడు. చివరగా హిరణ్యకశిపుడు అడిగాడు, నీ నారాయణుడు ఎక్కడున్నాడు? ప్రహ్లాదుడు సమాధానం చెప్పాడు, అతను ఎక్కడా లేడు అనే స్థలం లేదు, అన్ని చోట్లా ఉన్నాడు. అది విన్న హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపి, ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు. అప్పుడే ఆ స్తంభం చీలి అందులోంచి నరసింహస్వామి అవతరించాడు. అర మానవుడు, అర సింహం.